హలో అందరికీ. మార్నింగ్ 8:00 -1 ఉంది టెంపరేచర్. लेसन था तेलुगु में देवदार पेड़ के लिए देगा वापस టాయ్ ట్రైన్లో మంచిగా చిల్ అయ్యాం. షిమ్లాలో ప్లేసెస్ విజిట్ చేసేద్దాం. ఇప్పుడు పొద్దున్నే ప్లెజెంట్గా ఉంది వాతావరణం. అందుకే ఫస్ట్ టెంపుల్తో స్టార్ట్ చేస్తున్నాం. షిమ్లా అంటే మనకు ముంచి ఒక్కటే గుర్తొస్తుంది కదా, దానికి మించి హనుమంతుడి టెంపుల్ ఉంది ఇక్కడ. హనుమంతుడి టెంపుల్ అన్నాను కదా, అదే జాకు టెంపుల్. జాకు హిల్స్ పైన ఉంటుంది. ఈ టెంపుల్కి మనం రీచ్ అవ్వాలంటే ఓన్ వెహికల్, కారు, అది కూడా పెద్దది కాదు, చిన్నది, ట్యాక్సీ, లేదు అంటే రోప్ వే ఉంటుంది, ఆర్ బస్ కూడా కొంత దూరమే ఉంటుంది. తర్వాత నుంచి మళ్ళీ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. కనిపిస్తుంది కదా యాక్చువల్ మెయిన్ రోడ్ ఇది. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. ఈ రోడ్ కూడా చాలా చిన్నది. బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయగలుగుతారు. అక్కడ ఉన్న వాళ్ళకి అలవాటు కాబట్టి ఈ రోడ్స్ అన్ని ఘాట్ రోడ్స్, సేఫ్గా తీసుకొని వెళ్తారు. కానీ చిన్న కార్సే వెళ్తాయి. చూస్తున్నారు కదా రోడ్ ఎంత చిన్నగా ఉందో. ఇవన్నీ కొండల మధ్యలో ఇలా రోడ్ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి చాలా సేఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళు చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. ఒకరినొకరు ఓవర్టేక్ చేసుకొని మనలాగా వెళ్ళకుండా నీట్గా ఒకళ్ళు వెనక ఒకళ్ళు వెళ్తూ, ఎవరైనా ముందు వస్తుంటే పక్కన ఆపేసుకొని అట్లా వెళ్తున్నారు. వచ్చేసామనుకుంటున్నారు. ఇక్కడ లేదు, ఇక్కడ కొన్ని వెహికల్స్ ఆపేసుకుంటారు, పైకి వెళ్ళరు. కొన్ని ట్యాక్సీస్ మాత్రమే పైకి వెళ్తాయి. నేను ముందు వీడియోలో చెప్పినట్లే ఇది ప్రెజెంట్ కాదు, జనవరి టైంలో మేము వెళ్ళాము. వచ్చేసాము జాకు హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ హైట్ 8054 feet హైట్లో ఉంటుంది. చలిగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రోప్ వే, కేబుల్ కార్. ఇక్కడే వెహికల్ ఆపేస్తాము. మనం ఇంకా టెంపుల్ దగ్గరికి పైకి వెళ్ళాలి. ఈ టెంపుల్కి పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఉంటాయి, 200 steps. ఇన్ కేస్ స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు ఇట్లా ఎక్స్కలేటర్ యూస్ చేస్తాం. ఈ ఎక్స్కలేటర్కి per person 20 rupees. ఈ హైట్కి ఒకే ఎక్స్కలేటర్ కాదు, 2 ఉంటాయి. 8 CR పెట్టి ఈ ఎక్స్కలేటర్లు రెడీ చేశారు. కింద ఉన్నప్పుడే -1 ఉంది. ఇప్పుడు ఇంకా ఇంత హైట్ వచ్చాము, 8054 feet. ఇంత హైట్ అయిన తర్వాత ఇంకెంత చలి ఉంటుంది, వణుకుతున్నాము. మనం లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. ఈ స్టాచ్యూ హైట్ 108 feet. వరల్డ్లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్టాచ్యూ. మన దగ్గర ఏం చెప్తారంటే అందరి కాలు మొక్కొద్దు. హనుమాన్ స్టాచ్యూ కన్స్ట్రక్షన్ వచ్చేసి 1.5 CR అయింది. రోప్ వేకి అయితే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాం. per person 250 rupees. ఇది డైరెక్ట్గా మాల్ రోడ్లోనే దించేస్తుంది. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. హనుమంతుడి స్టాచ్యూ దగ్గర నుంచి ఇట్లా ముందుకు వచ్చేయాలి. చలి మాత్రం ఈ బత్సంగా ఉంది. అబ్బో ఫుల్ కోతులు. ఇక్కడ విపరీతంగా కోతులు ఉన్నాయి, కోతులతో జాగ్రత్త. ఫుట్వేర్ ఇక్కడ కింద వదిలిపెట్టేస్తాము. ఈ చలికి సాక్స్ తీయాలంటే అసలు వణుక్కు పుడుతుంది. కానీ ఇంకా దర్శనానికి వెళ్ళాలని తీసినాం. కొంతమంది సాక్స్తోనే వెళ్తారు, ఏమనరు చలికి కాబట్టి. జాకు టెంపుల్ షిమ్లా. హనుమంతుడు సంజీవిని కోసం వెళ్తూ ఉంటే మధ్యలో ఇక్కడ ఈ ప్లేస్లో ఆగుతాడు. జాగు హిల్స్ అన్న ప్లేస్లో సంజీవిని గురించి వెతుకుతూ ఉంటే యాకు అన్న మహర్షి వచ్చి ఇక్కడ సంజీవిని దొరకదు అని చెప్పి సంజీవిని ప్లేస్ చెప్తారు. ఆయన వచ్చేసరికి ఈ కొండ ఇట్లా అచ్చులాగా దిగిపోయింది కిందకి ఫ్లాట్గా. ఆయన వచ్చిన ప్లేస్ అని చెప్పి గుర్తుగా ఇక్కడ జాకు హనుమంతుడు అని చెప్పి 108 feet స్టాచ్యూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ నుంచి రోప్ వే ఉంది, కార్
కేబుల్ కార్ కూడా ఇక్కడ నుంచి మాల్ రోడ్కి యాక్సెస్ ఉంది. కింద నుంచి పైకి కూడా కేబుల్ కార్ ఉంటుంది. పర్ పర్సన్ 50 ఒకటి 10 o'clock. కేబుల్ కార్ 550. కేబుల్ కార్ 550 రూపీస్. ప్లేస్ మాత్రం సూపర్ ఉంది, కానీ అద్దాలు చేతులు ఏమన్నుంటే కోతులు లాక్కుపోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. దానికి షూ సాక్స్ తీసేసి వెళ్ళండి టెంపుల్కి. టెంపుల్ కార్ టైమింగ్స్ 10 o'clock నుంచి, టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ అది -1 టెంపరేచర్ 8 వరకు. మేము ఎర్లీగా వచ్చాం, కేబుల్ కార్ చూపించడానికి కుదరలేదు. 8 o'clockకే వచ్చేసాము. -1 ఉంది టెంపరేచర్. ఇక్కడ కోతులు మరి విపరీతంగా మీద పడి రక్కేస్తున్నాయి. నేను కొంచెంలో తప్పించుకున్నా, ఓన్లీ నా కాళ్ళ దగ్గర ఒక్కటే గీకింది, కానీ వేరే అమ్మాయిది గ్లాసెస్ లాగేసుకుంది. మళ్ళీ ఆ గ్లాసెస్ తీసుకోవటానికి చేతిలో ఉన్న ప్రసాదం పెట్టేస్తే అప్పుడు వదిలినయ్యి. జాగ్రత్తగా ఉండండి. దర్శనం చాలా బాగా అయింది, అందుకే అసలు ఆ చలికి మాట్లాడటం కూడా కుదరట్లేదు. ఇప్పుడు కొంచెం ఫుడ్ తినేసి స్నో పాయింట్కి వెళ్దాం. ఫుడ్ కోసం అని ఆపాం, ఇక్కడ ఇడ్లీ సాంబార్ ఉండిద్ది అని. లోపలికి వెళ్ళక ముందే బయట వ్యూ చూసి ఇక్కడే అయిపోయాము. చాలా బాగుంది, అదూరంగా కనిపిస్తున్నాయి కదా. మొత్తం కిందకి ఉంటుంది, డీప్ ఉంటుంది. ఇవన్నీ ఎంత డీప్ ఉంది చూడు. మంచు కొండలు చూడు. Zero degrees. Snow. ఫైనల్లీ జాపు నుంచి, జాపు టెంపుల్ దర్శనం అయిపోయాక కుఫ్రీ ఎద్దున వెళ్తున్న దారిలో హోటల్. 4 days అయింది. సౌత్ ఇండియన్ ఫుడ్ తిని రోజు పరాటాకి చచ్చి ఫైనల్లీ ఇక్కడ ఇడ్లీ సాంబార్ దొరికింది. ఫస్ట్ ఒక ప్లేట్ ట్రై చేసి బాగుంటే మళ్ళీ వెనకైతే హిమాలయస్ మంచు కొండలు కనిపిస్తున్నాయి. సూపర్. 0 degree -3. నేను తిన్న హైయెస్ట్ ప్రైస్ ఇడ్లీ 2 piece 90 rupees. బాగుందని ఇంకోటి ఆర్డర్ చెప్పినా మళ్ళీ అరగంట టైం అన్నారు. ఇక్కడ ప్యాకేజెస్గా ఉంటుంది. మీరు అడ్వెంచర్స్ అన్నీ చెయ్యాలి అని అంటే 3500 per person. రోప్వే కానివ్వండి, కపుల్ జిప్ లైన్, సింగిల్ జిప్ లైన్, బర్మా బ్రిడ్జ్, జంపింగ్, నెట్ క్లైంబింగ్, స్నో ట్యూబ్. ఏదైనా యాక్టివిటీ మీకు వద్దు అని అనుకుంటే అది స్కిప్ చేసి అమౌంట్ కూడా తక్కువగా మాట్లాడుకోవచ్చు. ఇది ప్యాకేజెస్, వాళ్ళే తీసుకొని ప్లేస్ దగ్గరికి వెళ్తారు. అన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ తీసుకొచ్చి ఇదే ప్లేస్ దగ్గర డ్రాప్ చేస్తారు. మేము యాక్టివిటీస్ ఎక్కువ పెట్టుకోలేదు, వాళ్ళు చెప్తారు కానీ ఒకే ప్లేస్లో అన్నీ ఉంటాయి. ప్యాకేజీ 3500 అన్నది చాలా ఎక్కువ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి ఒక వెహికల్లో తీసుకొని వెళ్తారు. మనని ముందుకు వెళ్ళిన తర్వాత వెహికల్ చేంజ్ చేస్తారు. మనం స్నో పాయింట్ దగ్గరికి వెళ్ళే దగ్గర వేరే వెహికల్. ఇక్కడ నుంచి వెహికల్ చేంజ్ అయ్యి వెళ్ళాలి మళ్ళీ మనం. ఇదే సెకండ్ వెహికల్. ఈ స్నో మీద వెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వెహికల్స్ కూడా, లేదు అంటే స్కిడ్ అవుతుంది. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వరు. ఇవి ప్యాకేజ్లో కుఫ్రీ, ఫాగు వ్యాలీ, మినీ జూ, సినీ బంగ్లా, అడ్వెంచర్ పార్క్, హార్స్ రైడింగ్ అని ఇట్లా ఉంటాయి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. బట్ అవి వేరే వేరే ప్లేసెస్లో ఉన్నాయని చెప్పి అటు ఇటుగా చేసి అమౌంట్ ఎక్కువగా తీసుకుంటారు. అదొక్కటి ప్రైస్ చూసుకోండి. నేను ఈ మధ్య చూసిన వీడియోలో 6000కి షిమ్లా ట్రిప్, అవి ఇవి 10,000కి షిమ్లా ట్రిప్ అంటే అది ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ మేబీ అయి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత పిచ్చగా డబ్బులు. ఫస్ట్ పాయింట్
ఫస్ట్ ఆ పైన వైట్ది కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి నడుచుకుంటూ ఇట్లా వచ్చి బ్లాక్ దాని మీద కాల్ వేస్తే జారిద్ది, చూసుకుని రావాలి. ఫైనల్లీ స్నో. ఇప్పుడు ఇలా కిందకి దిగి ఇప్పుడు స్నోఫాల్ గట్టిగా అయింది, అందుకే వెహికల్స్ అలో చేయలేదు. ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది అని చెప్పి అలో చేస్తున్నారు. మళ్ళీ ఇట్లా ఒక ప్లేస్ దగ్గర వదిలిపెట్టేస్తారు. ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మనం కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ మనని పిక్ చేసుకొని వెళ్తారు. బ్లాక్ స్నో మీద అస్సలు కాలేదు, జారింది. ఇది సెకండ్ పాయింట్, ఫ్యాగు వ్యాలీ. ఇది యాక్చువల్గా పొటాటో పండించే ప్లేస్, బట్ అన్నీ ఎండిపోయి ఉన్నాయి ప్రస్తుతానికి. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఏం లేదు, ఏమిటి అన్నమాట. దీనికి యాపిల్ ఫామ్, పొటాటో ఫామ్. పొటాటో మిల్ గయా అన్నాడు మా దేశ్ముఖ్ లేక ఈ చెత్త వాములు చిన్నప్పుడు గేదెలు కానీ వాములు కట్టేది. చెప్పినంత ఏం లేదు ఇక్కడైతే. 1-2 వాళ్ళు ఇందాక మన పక్కన నుంచింది కింద. ఏంటమ్మా అటు ఫాగు టాప్ అయిపోయింది, ఇటు వైష్ణవదేవి టెంపుల్, దేశమాత మందిర్. ఈ స్టెప్సే కరెక్ట్గా లేవు, ఇవి ఎక్కి ఇప్పుడు వెళ్ళాలి పైకి. అన్ని స్టెప్స్ వ్యాలీ అన్నారు కానీ అంత కాసేం లేదు. హిమాలయస్ మౌంటైన్స్ మంచిగా అనిపిస్తున్నాయి. ఇందాక రెస్టారెంట్ కాఫీ దగ్గర బాగా అనిపించినాయి. అసలు కావట్లే, ఎక్కటో కష్టంగా ఉంది దమ్ రాక. అమ్మవారి టెంపుల్ పైకి ఉంది, కింద నుంచి ఎక్కువ స్టెప్స్ వస్తూనే ఉన్నాయి. కింద అంత వ్యూ, టెంపుల్ ఎక్కలేకపోతున్నా. అమ్మ టెంపుల్ రాకముందే చుక్కలు కనిపించినాయి. ఫైనల్లీ చూసాం. అమ్మవారి దర్శనం మంచిగా అయింది. ఇక్కడ నుంచి వ్యూ మొత్తం చూడండి, అసలు ఎంత బాగా కనిపిస్తుంది. ఎక్కటం కష్టం కానీ మెట్లు దిగటం ఈజీ కదా, టక్ దిగేసి ఇంకా వెహికల్ ఎక్కితే మళ్ళీ థర్డ్ ప్లేస్కి తీసుకెళ్తారు. కనిపిస్తుంది కదా మీకు దూరంగా, అదే యాక్టివిటీస్ జరిగే ప్లేస్ అన్నమాట. పక్కనే అడ్వెంచర్ పార్క్ కూడా ఉంటుంది. ఇక్కడ కుక్కలు మాత్రం శుభ్రంగా భలే లావుగా ఉన్నాయి. షిమ్లాలో టైంపాస్ ఎలా చేయాలా అని మొత్తానికి ఒక ప్లాన్ వేసి ట్రెక్కింగ్ అనేది దీనికి 5,000, 2 మెంబర్స్కి ట్రెక్కింగ్ చేయడానికి 4,000, పైకి కిందకి ఎక్కి దిగటం తప్ప స్నో లేదు, స్నోఫాల్ లేదు. చూడాలి మనాలిలో. కానీ ట్రావెల్ అని చెప్పి షిమ్లాలో గట్టిగా డబ్బులు తీస్తున్నారు హోటల్ వాళ్ళు, కానీ ఏదైనా సరే. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసిన రోడ్ పక్కన యాక్స్ కనిపిస్తూ ఉంటాయి, అదే జడల బర్రె. దానిపైనకి ఎక్కి ఫొటోస్ దింపుతున్నారు అంతే. ఆ ఫోటోకి ప్రైజ్ ప్లస్ డ్రెస్సింగ్, షిమ్లా డ్రెస్ ఇస్తారు, దానిపైన కూర్చుంటాం, ఫోటో తీసి ఇస్తారు. స్నో పార్క్ అండర్ కన్స్ట్రక్షన్. స్పాట్ మనం వెళ్తున్న రూట్లోనే ఉంటుంది, గ్రీన్ వ్యాలీ. మొత్తం పచ్చగా కనిపిస్తూ ఉండేది. అలానే మనం లోపలికి వెళ్ళేది ఏమి ఉండదు, మెయిన్ రోడ్ మీద ఉండి రోడ్ మీద నుంచే మనం ఫోటో దిగుతాం అంతే. ఇంకా ఒక ప్లేస్ ఉంది, అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. వెళ్తుంటే దారిలో రాష్ట్రపతి భవన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి వచ్చేసాం. ఆర్మీ మ్యూజియం. మ్యూజియంకి వెళ్ళేటప్పుడు ఆధార్ మ్యాండేటరీ, ఆధార్ క్యారీ చేయండి. సెక్యూరిటీ
ఎంట్రన్స్లోనే చెక్ చేసి లోపల పంపిస్తారు. మనీషా ఇండియన్ విజిటర్స్ 500. హిమాచల్ ప్రదేశ్ రాజు టిప్పు సుల్తాన్ మహారాణా ప్రతాప్. ఇలా పట్టుకోవచ్చా ఒకసారి? నేను చెప్పాను చూడండి, ఇట్లా ఇస్తారనమాట. ఇండియన్ మిలిటరీ అకాడమీయా? ఇట్లా వస్తాయి అవును. అవి మామూలు అదే కదా, ఇది పైనది. అదే బ్యాడ్ అదే గోగరేజ్ బ్యాడ్. కాంబాక్ట్ చేస్తారు మళ్ళీ. మంచులో కూడా చేయాలి కదా. ఇప్పుడు ఇందాక ఎన్ని బట్టలు తీసుకుంటారు సపోజ్ గద వాడతారు సౌండ్. సౌండ్. ఇక్కడ లోపల వర్చువల్గా మనకి వారప్పుడు ఎలా చేస్తారు ఏంటి అన్నదాన్ని చూపిస్తారు. షూటింగ్ 100 మీటర్స్ రేంజ్ ఉంది. మంచిగా షూటింగ్ కూడా బాగుంది. ఇంకా మాల్ రోడ్ ఒకటి ఉంది. మేమున్న హోటల్ దగ్గర నుంచి మాల్ రోడ్ 100 మీటర్స్ అన్నారు. ఈ సదులోంచి వెళ్తున్నాం ఇంకా షార్ట్ కట్ రన్నింగ్. హోటల్ నుంచి డైరెక్ట్గా మాల్ రోడ్కి షార్ట్ కట్ ఉంది. ఇటు నుంచి వెళ్తున్నాం. ఏమైందా ఇక్కడ మళ్ళీ ఎంత ప్రీమియం పెట్టారు కదమ్మా. ఇప్పుడన్నా ఎక్కువ రావట్లే. మళ్ళీ ట్రై చేద్దాం. పొద్దున వస్తుంది. ఇప్పుడు నీకు లైటింగ్ ఉన్నప్పుడు 100 మీటర్లు మాల్వాడు అని చెప్పి వీటిని తల్లి డెకరేట్ ఉంది ఇది కూడా. అవుట్ చూడు ప్లాంటేషన్ అంతా. 100 మీటర్స్ షార్ట్ కట్ అని ఇటు వచ్చాము, బుక్ అయ్యాము. ఇది ఎక్కే కొద్ది వస్తానే ఉంది. ఇదంతా రోడ్డు, మెయిన్ రోడ్డు. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్మోక్ చేయకూడదు, అంతే కదమ్మా. ఉన్నప్పుడు తొందరగా వస్తుంది. దమ్మ వస్తుందా? ముందుకి లొంగు లోపల పక్కన పెట్టు. హంగే ఇంకా అట్టుకున్నాడు. అవసరం లే. ఐఎమ్ వెరీ మచ్ స్ట్రాంగ్గా అంటే నువ్వు కిందికి మళ్ళీ ఎక్కురా.
ఏదో 100 మీటర్స్ అన్నాడని షార్ట్ కక్కుర్తి కట్ పట్టుతుంది చూస్తే ఇది. ఇదేమో కొండ ఎక్కుతూనే ఉన్నాం. తింటావమ్మా ఏమన్నా? రిలాక్స్. అది చూడు ఆరామ్సే. పొద్దున్న నుంచి నిలబడ్డాం చూడు, ఇప్పుడు నొప్పులు పడుతుంది అందుకే ఇప్పుడు త్వరగా వస్తుంది. ఈ మెట్లు ఎక్కేసి పైకి మాల్ రోడ్. ఇదే బెటర్ ఉందిలే మాకు ఎందుకు పైకి ఎక్క. నువ్వు ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఇక్కడికి? 12 ఏళ్ళు. అప్పటికి ఇప్పుడు 11, డిఫరెన్స్ 12 ఏళ్ళు. మస్తు మారింది. నీకే గుర్తులేదు కదా ఏ ప్లేస్ అన్నది. ప్లేసులు గుర్తుకున్నాయి, రోడ్లు మారినాయి. సింగిల్ రోడ్లు డబల్ రోడ్లు అయినాయి, డబల్ రోడ్లో 4 లేన్లు అయినాయి. డైరెక్ట్గా ఫ్రెష్ ఇది చీజ్ ఇచ్చేటోళ్ళు అమూల్ చీజ్ ఇస్తున్నారు. వాటి డ్రాస్టిక్ చెప్పాల డ్రాస్టిక్ చేంజ్ అనేది కాదు, ఒక పుష్కరం తర్వాత వస్తే ఏమైతే కావాలో అన్నైతే. హోటల్ పైన ఇది మాల్ రోడ్. జారబండ కట్టుకుంటే అయిపోతుంది దరిద్రుడు. ఎక్స్కలేటర్ తింటా ఇల్లు నీకు ఇప్పిస్తా కూడా. కాల్బరీ, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? చెప్పిన కదా, పుష్కరం తర్వాత వస్తే చాలా చేంజెస్ ఉంటాయి. ప్లేస్లో చేంజ్ ఉంటుంది, మన బాడీలో కూడా చేంజ్ ఉంటుంది. ఇక్కడ అందం కలర్ కాంబినేషన్స్, ఈ పచ్చదనం, ఇవి స్నో దగ్గర వీళ్ళేసే ఇంటి కలర్స్ కానివ్వండి ఏదన్నా చాలా బాగా కనిపిస్తాయి. మేము రావటమే ఈవినింగ్ అనుకుంటే ఈవినింగ్ ఇదంతా ఎక్కొచ్చేసరికి చీకటి అయింది. ఇదే మాల్ రోడ్. బట్ ఎక్కువ ఇక్కడైతే షాప్ చేయట్లేదు, కులులో చేద్దామని చెప్పి అక్కడ బెటర్ ఉంటాయి అన్నారు అని ఇక్కడ జస్ట్ విండో షాపింగ్. కనిపించే హోటల్లోనే స్టే చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.